యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనము 121 కీర్తనలు తీసుకుంటే 121 కీర్తనలో 7వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఏ అపాయము రాకుండా నిన్ను యెహోవా కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటే, దేవుడు నీకు రక్షణకర్తగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు? కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. హల్లెలూయా. నీకెప్పుడు కూడా ఆయన దేవదూతల్ని కావలుంచుతాడు. నువ్వు వచ్చే మార్గము, నువ్వు వెళ్ళే మార్గము, ఎక్కడ నువ్వు జీవిస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ రాకపోకలందు దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను కాపాడుతాడు. నువ్వు అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. నీ ప్రాణమును కాపాడుతాడు. నీ రాకపోకలేని యెహోవా ఏం చేస్తాడు? నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ పాదములను ఏం చేయడు? త్రొట్టెలనీయడు. నిన్ను కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. హల్లెలూయా. అయితే యెహోవా ఏం చేస్తాడంట? నిన్ను కాపాడుతాడు. ఎందుకనంటే నిన్ను ఆయన రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఆయన విలువ పెట్టి నిన్ను కొనుక్కొని ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తన బిడ్డలు ఎక్కడున్నా కూడా సరే వాళ్ళకి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదము జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, మన దేవుని బిడ్డలు చూడండి, సింహాల బోన్లో ఉన్న దానియేలుని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. వాళ్ళు 7 అంతల అగ్నిలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు పడిపోయినా కూడా సరే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అక్కడి నుంచి పైకి తీసిన దేవుడు. సింహాల బోన్లో నుంచి సజీవంగా పైకి తీసిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా మనం ఎక్కడున్నా కూడా సరే దేవుని ప్రార్థిస్తే, దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే మన రాకపోకల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. చాలామంది ఈరోజు తెల్లవారి ఏదో పనిగా వెళ్ళి ఈవినింగ్ ఇంటికి రాకుండా ఉన్నారు. అయితే దేవుడు నిన్ను అలాంటి పరిస్థితుల్లో ఉంచలేదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీకు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తూ ఉన్నాడు. మేలు చేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడు చూడండి, మొదటి వచనంలో, ఇజ్రాయేలును కాపాడు వాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. 4వ వచనంలో 124వ వచనం. హల్లెలూయా. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ఆయన కాపాడువాడు. ఖచ్చితంగా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ నిన్ను నన్ను మనం అనుకుంటూ ఉంటాము, నా భర్త నాకు రక్షణకరంగా ఉన్నాడు, నా భార్య నా పిల్లలకి రక్షణగా ఉంది, లేకపోతే నా కుటుంబమునకు నా యజమానుడు, లేకపోతే మా తల్లిదండ్రులు అని అంటూ ఉంటాం. కానీ మనకు రక్షణకర్త అయిన దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మనకు నీడగా ఉన్నాడు. ఆయనే మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినా కూడా సరే ఏ ప్రమాదము వాళ్ళకి జరగనీయకుండా దేవుడు వాళ్ళ ముందుకు నడిపించాడు. ఎందుకనంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా వాగ్దానం చేశాడు, నిన్ను రక్షించుకొని ఉన్నాడు, నిన్ను ఆయన మార్గంలో నడిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని బిడ్డల ఎడల ఆయన దేవదూతలు కావలి ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా. ఇప్పుడు చూడండి, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడినానంటే మనము ఒక బైక్లో వెళ్తూ ఉన్నాము. బైక్లో వెళ్ళే వ్యక్తి దానికంటూ ఒక లిమిట్ స్పీడు మనం మెయింటైన్ చేయాలి. నా దేవుడు ఉన్నాడులే ఖచ్చితంగా అంటే ఇలాంటి గర్వంగా, ఎలాగంటే అలాగా మూర్ఖత్వంగా డ్రైవింగ్లు చేయడము, ఇవన్నీ చేయకూడదు. అయితే మనము ఎక్కడున్నా కూడా సరే దేవుని బిడలమై ఉన్నాం కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని అది జీవ గ్రంథంలో లెక్కింపబడుతుంది దేవుని రాకడలో. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు ఈ భూమి పైన దేవునికి మహిమకరంగా జీవించాలి, మహింపరిచే విధంగా జీవించాలి. నువ్వు వచ్చు మార్గములంతట్లో ఆయన నిన్ను
కాపాడతాడు. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలనంటే, నువ్వు ఆయన నీ పాదములను ఎప్పుడు కూడా ఏం చేయడు, త్రుటిల్లనీయడు. నిన్ను కాపాడవాడు, కొనకుడు. హల్లెలూయా! అందుకే నువ్వు కలిగి ఉన్న దేవుడు నిన్ను ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నిన్ను కాపాడి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.